హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. రీసెంట్గా అయితే మేము లక్నవరం చెరువు చూడడానికి స్టార్ట్ అయిపోయామండి. సో ఈ జర్నీ వచ్చేసి హైదరాబాద్ నుంచి 230 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 4.5 అవర్స్ ఉంటుంది. 4.5 అవర్స్లో మనం రీచ్ అయిపోతాం. సో మేము మార్నింగ్ 7:30 అరౌండ్ అలా స్టార్ట్ అయిపోయాము. సో మేము వెళ్తున్నప్పుడల్లా ఇంకా దగ్గరలో వస్తుంటే మనకు చాలా నియర్లో వస్తుంటే అట్మాస్ఫియర్ అంతా మారిపోయినట్టుగా ఉంటుందండి. వే అయితే బాగా ఎంజాయ్ చేస్తూ మన డ్రైవ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఇది హిల్ ఏరియా కదా, కొంచెం హైట్లో ఉంటుంది. దగ్గరికి వచ్చే వరకు లక్నవరం దగ్గరికి సూపర్గా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే ములుగు డిస్టిక్లో గోవిందరావుపేట అనే మండలంలోని బుస్సాపూర్ అనే గ్రామంలో ఈ లక్నవరం చెరువు ఉంటుంది. వెళ్ళే దారిలో లక్నవరం పార్క్ కూడా ఉంటుందండి. విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. బట్ మేమైతే విజిట్ చేయలేదు టైం లేక. సో మేము డైరెక్ట్గా లక్నవరం చెరువు దగ్గరికే వెళ్ళిపోయాం. వెళ్తున్నంతసేపు మనకైతే చల్లగా ప్లెజెంట్గా ఉంటుందండి ఆ రూట్ అంతా. ఇంకా మొత్తానికైతే మేము అరౌండ్ 12కి అలా వెళ్ళిపోయాము, రీచ్ అయిపోయాం. స్టార్టింగ్ అయితే ఇలా కార్ పార్కింగ్ అంతా చేసేసుకొని లోపలికి కొంచెం డిస్టెన్స్, వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో వెళ్ళగానే ఇలా అయితే మనం టికెట్ ఉంటుందండి, ఎంట్రీ టికెట్. పెద్దవాళ్ళకి వచ్చేసి 10 రూపీస్, చిన్నపిల్లలకు 5 రూపీస్. ఈ లోపు మా వారు తెచ్చేలోపు మేము ఇలా కీరా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం. కొంచెం ఎండగా ఉంది. సో బెటర్ ఏంటంటే వింటర్లో వెళ్తేనే బాగుంటుంది, సమ్మర్ వచ్చేలోపే వెళ్ళడం బెటర్. ఇంకా మేము ఫస్ట్ వెళ్ళగానే ఆ డ్యామ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూడగానే చాలా థ్రిల్గా అనిపించింది. హ్యాంగ్ అవుతూ చాలా నీట్గా భలే ఉంటుందండి, భలే బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే ఇది పాత హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండి. ముందు ఫ్రంట్ చూపించింది అయితే నేను న్యూ హ్యాంగింగ్ బ్రిడ్జ్. సో ఇది ఏ ఇయర్లో కట్టారో తెలుసా అండి? క్రీస్తు శకం 1312వ శతాబ్దంలో కాకతీయ రాజులైన ప్రతాపరుద్రులు అనేవాళ్ళు ఈ హ్యాంగింగ్ బ్రిడ్జిని కట్టడం జరిగింది. ఎందుకంటే ఈ వాటర్ అంతా ఇక్కడ పంట పొలాలకు సరఫరా అయ్యేలాగా ఉండేలాగా అని కట్టారు. సో నేను ఇప్పటికీ స్టిల్ చెప్పాలి అంటే ఆ వాటర్ అనేది పంట పొలాలకి 8,700 ఎకరాలకు వాటర్ సరఫరా అవుతుందండి. అంతగా ఇప్పటికీ అప్పట్లో కట్టిన ప్రతాపరుద్రుడి హ్యాంగింగ్ ఐడియాని ఇప్పటికీ మనకు వాటర్ సరఫరా అవుతుంది. సో ఇక్కడ చూస్తుంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ వచ్చి చాలా బాగుంటుంది, థ్రిల్గా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నది కూడా ఇక్కడ 3 కొండల అంటే హైట్ లోయలలో నుంచి ఎత్తైన కొండల మధ్యలో ఈ బిల్డింగ్ అంటే ఈ బిల్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 3 హైలాండ్స్ ఉంటాయండి. మనకు అక్కడ నైట్ స్టే కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ కూడా. మాకైతే కుదరలేదు, ఎందుకంటే ఇది బుక్ చేసుకోవాలంటే 10 days బిఫోరే బుక్ చేసుకోవాలి. సో మాకు అది ఇంకా అవైలబుల్గా లేదని మేము బుక్ చేయలేదు. కానీ మీరు మాత్రం ఒకవేళ ప్లాన్ చేసుకుంటే అలా ప్లాన్ చేసుకోండి. నైట్ కూడా స్టే చాలా బాగుంటుంది. ఇక మేమైతే వెళ్ళగానే ఇదంతా చూస్తూ ఇలా అన్ని కవర్ చేసుకుంటూ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే థ్రిల్ అయితే భలేగా ఎంజాయ్ చేసాంలేండి. కొంచెం హ్యాంగ్ అవుతూ ఉంటుంది. చాలా ఆ థ్రిల్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది ఎవరైనా. సో లక్నవరం చెరువు అనేది చాలా బాగుంటుంది. ఎన్ని రోజుల నుంచో వెళ్దాం అనుకున్నది ఇలా ఇప్పుడు అయ్యిందన్నమాట మాకు. సో వెళ్ళగానే ఇట్లా పై వరకు నడుచుకుంటూ వెళ్ళాలండి, కొంచెం దూరం ఉంటుంది. అట్లా పైకి వెళ్ళగానే ఇక్కడ కొంచెం రైడ్స్ ఉంటాయి, అంటే పెద్ద బోటింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ ఉంటుందండి. ఒకవేళ బోటింగ్ వెళ్ళాలంటే ఇది ఒక 20 minutes డ్యూరేషన్ ఉంటుంది. సో అలా కూడా మనం వెళ్ళొచ్చు. లేదంటే చిన్న స్పీడ్ బోట్ ఉంటుంది, దానికే ఇలా వెయిటింగ్ లాగా నిల్చున్నాము. మేమైతే మొత్తానికి వెళ్ళిపోయాం. స్పీడ్ బోట్ కూడా చాలా థ్రిల్గా ఉంటుందండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా థ్రిల్గా ఉంటుంది. బట్ మేము ఇది సెకండ్ టైం ఈ స్పీడ్ బోట్ చేయడం. ఇది వచ్చేసి 400 రూపీస్ పర్ ఫ్యామిలీ ఉంటుంది, 4 మెంబర్స్కి అవైలబుల్ అనమాట. సో ఇదైతే మేము సెకండ్ టైం, అండమాన్లో ఫస్ట్ టైం వెళ్ళాము, సెకండ్ టైం ఇప్పుడు మళ్ళీ వెళ్ళడం చాలా థ్రిల్గా అనిపించింది. సో వెళ్తున్నంతసేపు చూడండి ఎంత ఆ వాటర్ ఫీలింగ్ చల్లగా ఉంటుంది ఆ చెరువులో. అంటే ఇక్కడ మేము అప్పుడు సముద్రంలో వెళ్తే ఇప్పుడు మేము ఇక్కడ చెరువులో వెళ్ళడం సెకండ్ టైం. సో లక్నవరం చెరువు అనేది
ఓన్లీ విజిటింగ్ పర్పస్కే కాకుండా చాలా యూస్ఫుల్గా అవుతుంది కూడాను. ఈ వాటర్ అనేది మనకు పంట పొలాలకు యూజ్ అవుతుంది, ప్లస్ ఇలా టూరిస్ట్ వాళ్ళ ప్లేస్లా కూడా ఉంటుంది. టూరిస్ట్ వాళ్ళు కూడా ఉన్నారండి. మేము వెళ్ళిన రోజు చాలామంది వచ్చారు. కొంచెం ఈ రీసెంట్గా వెళ్ళాం కదా, చాలా థ్రిల్గా అనిపించింది. చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అంతా. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇక్కడ రైడ్స్ ఇవే కాదండి, స్పీడ్ బోట్ ఉంటుంది, నార్మల్ బోట్స్ ఉంటాయి. అలా కాకుండా ఇంకా రైడ్స్ కూడా చేయాలనుకుంటే వేరే కూడా ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తానండి. మెయిన్ ఏంటంటే నైట్ స్టే కూడా చేశారనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ వేరేలాగా ఉంటుంది. ఇక్కడ అంటే మధ్యలో ఐలాండ్స్ లాగా 3 ఉంటాయి, అక్కడ మనం కూడా స్టే చేస్తే నైట్ స్టే ముందే బుక్ చేసుకుంటే ఇంకా మంచిది బిఫోరే. సో లక్నవరంలో ఇంకా పాత బ్రిడ్జ్ కూడా ఉంటుందండి, హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇదేనండి నేను చూపించేది. ఇక్కడ పైన రోప్ వేవ్ కూడా ఉంటుంది, అలా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ దాకా మనం హ్యాంగ్ అయ్యి అలా రోప్ మించి వస్తాము. ఆ యాక్టివిటీస్ అయితే మేము వర్కింగ్లో లేదు మేము వెళ్ళినప్పుడు. ఇక్కడ చూపించేది కొత్త బ్రిడ్జి, అక్కడి నుంచి మళ్ళీ పాత బ్రిడ్జిని కూడా నేను చూపిస్తున్నాను చూడండి. సో పాత బ్రిడ్జి అయితేనేమో హ్యాంగింగ్ చాలా హ్యాంగ్ అవుతుందండి. కొంచెం మూమెంట్ నడుస్తున్నప్పుడు కొంచెం భలేగా అనిపిస్తుంటుంది. మీకు ఒక విషయం తెలుసా, ఇక్కడ ఇంకా అప్పుడు సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. ఎంసీఏ మూవీ షూటింగ్ జరిగింది ఇక్కడ. సాంగ్ ఎంత అయినా కొండైన వాన సాంగ్ అని ఇంకా చూస్తుంటే మనకు థ్రిల్ ఆగదండి. ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసుకోవచ్చు. సో నాని మూవీ కూడా ఇక్కడే షూట్ చేయడం జరిగింది. సాయి పల్లవి నానిది ఇదే బ్రిడ్జ్ మీద చేశారు, హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద. ఇక్కడైతే సైక్లింగ్ కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి ఈ రోప్ నుంచి ఆ రోప్ వరకు సైక్లింగ్ కూడా ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడు ఈ యాక్టివిటీ కూడా లేదు వర్కింగ్లో. సో ఈవినింగ్ టైంలో ఉంటాయేమో మేబీ, మాకు తెలీదు. సో మీరు వెళ్ళినప్పుడు కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మేము 1 డే ట్రిప్ కోసమని వెళ్ళాము, బట్ స్టే అని వెళ్ళలేదు, మాకు పాసిబిలిటీ అవ్వలేదు. కాబట్టి మొత్తానికి ఎలా వెళ్ళా కూడా మనం 1 డే అయినా లేదంటే నైట్ స్టే వెళ్ళినా కూడా లక్నవరం చెరువునైతే భలే ఎంజాయ్ చేస్తాం. అన్ని యాక్టివిటీస్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళైతే బోటింగ్ చేస్తే చాలా బాగుంటుంది. స్పీడ్ బోట్ అయితే భలే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీరు కనుక 1 డే ట్రిప్లో లక్నవరం వెళ్ళి అన్ని విజిట్ చేయాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మేము మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం ఆ వీడియో కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.